ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హత్య కేసులో నిందితులైన కన్నడ నటుడు దర్శన్ కు నటి పవిత్ర గౌడకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో వారి బెయిల్ ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. దీంతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు గంటల వ్యవధిలోనే వారిద్దరిని అరెస్ట్ చేశారు. ముందుగా పవిత్ర గౌడ్ను కస్టడీలోకి తీసుకుని ఆ తర్వాత దర్శన్ ను అరెస్ట్ చేశారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడకు సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక హైకోర్టు జారీ చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే వారిద్దరిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు షార్ట్ టైంలోనే వారిద్దరిని అరెస్ట్ చేశారు. ముందుగా పవిత్ర గౌడను, ఆ తర్వాత దర్శన్ను అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ, దర్శన్ ప్రధాన నిందితులు. గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయగా దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని త్వరగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 2024 జూన్లో నటి పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్ట్ చేశారు. రేణుకాస్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు విచారణలో తేలింది. అతడికి కరెంటు షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. జైల్లో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్మెంట్ పైన తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో దర్శన్ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకొచ్చారు. తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్, పవిత్ర మళ్లీ అరెస్ట్ అయ్యారు.